దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మిమ్మల్ని అందరినీ కూడా ఎలోహిం వాయిస్ ఆధ్యాత్మిక మేలుకొలుపు అనేటువంటి క్లుప్త వాగ్దాన సందేశ కూడికకు 5వ రోజు యొక్క ప్రసారానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అందరూ బాగున్నారు కదూ? దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా ఈరోజు ఇటు రీతిగా మనం ఉన్నామని తెలుసుకుని దేవుణ్ణి స్తుతించండి. ప్రియులరా, ఈరోజు ధ్యానాంశముగా అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 34వ వచనములో ఈ విధంగా రాయబడింది. అక్కడ పేతురును మనము చూడగలము. పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడినటువంటి పేతురు లుద్దా పట్టణంలోనికి వచ్చినప్పుడు అక్కడ ఐనయ అను వ్యక్తి 8 సంవత్సరముల నుంచి పక్షవాతముతో మంచము పట్టుట చూచి పేతురు ఆ పక్షవాయువు కలిగినటువంటి ఆ వ్యక్తితో ఈ మాటలు చెబుతున్నాడు. యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు అనేటువంటి మాట. ఎంత అద్భుతమైన మాటో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటనంటే ఆయన మనలను స్వస్థపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత పక్షవాయువు కలిగినటువంటి ఐనయ అనేటువంటి వ్యక్తిని లుద్దా అనేటువంటి పట్టణములో యేసు నామములో స్వస్థపరిచాడు. అదే యేసుక్రీస్తు ఈనాడు మనలందరినీ స్వస్థపరచడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం ఏమిటనంటే నలిగిన వారిని బాగు చేయడానికి, శ్రమలో ఉన్న వారిని విడిపించడానికి, దేవుని రాజ్య వారసులుగా ఈ ప్రజలందరినీ కూడా చేయడానికే ఆయన ఇహలోకానికి వచ్చాడు. అయితే పేతురు చెబుతున్న మాట ఏమిటనంటే ఆ యొక్క పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తితో పేతురు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటనంటే యేసు నిన్ను స్వస్థపరచుచున్నాడు అనేటువంటి మాట. ప్రియులరా, ఈరోజు మనము కూడా యేసయ్య స్వస్థత గురించి ఎదురు చూస్తూ ఉంటే, యేసయ్య నిన్ను నన్ను స్వస్థపరచాలని అంటే 3 విషయాలు మన జీవితంలో జరగవలసి ఉన్నవి. మొట్టమొదటిగా యేసు మనలను స్వస్థపరచాలి అని అంటే, యేసు నిన్ను స్వస్థపరచాలని అంటే, యేసు నన్ను స్వస్థపరచాలని అంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన మన జీవితంలో ఒక పని ఏమిటనంటే యేసు వద్దకు రావాలి. యేసు మనలను స్వస్థపరచాలి అని అంటే మనము చేయవలసిన పని ఏమిటనంటే మొట్టమొదటిగా యేసు యొద్దకు నీవు రావాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనములో యేసు క్రీస్తు వారు సువార్తలో పరిచర్యలో భాగముగా ఆయా ప్రాంతాలు సంచరిస్తూ ఉన్నప్పుడు నానా విధములైన రోగులు ఆయన దగ్గరికి వచ్చేవారంట. యేసు యొద్దకు వస్తే ఆయన వారి ఎడల దయ కలిగి వారిని స్వస్థపరిచేవారు అని మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో రాయబడింది. యేసు యొద్దకు వచ్చిన నానా విధము కలిగినటువంటి రోగులను ఆయన స్వస్థపరిచాడు. ఈరోజు నువ్వు నేను కూడా స్వస్థపరచబడాలి అని అంటే యేసు యొద్దకు రావాలి. ఈరోజు బహుశా నువ్వు స్వస్థత కోసం ఎదురు చూస్తూ ఉంటే అక్కడే ఆగిపోకూడదు. నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఆగిపోకూడదు సుమి. దేవుని యొద్దకు రావాలి. అంటే నజరేయుడైన యేసు యొద్దకు వస్తే నువ్వు స్వస్థత పొందుకుంటావు. రెండో విషయాన్ని మనము చూస్తే యేసును వెంబడించాలి. రెండో విషయం మనం చూస్తే యేసును మనము వెంబడించాలి. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 2వ వచనమును మనం చూస్తూ ఉండగా యేసును అనేకులు వెంబడించారంట.
ఆయన పరిచర్యలో భాగముగా అనేక మంది యేసును వెంబడించారంట. వెంబడించిన వారందరినీ కూడా దేవుడు దీవించి స్వస్థపరిచినట్లుగా లేఖన భాగాల్లో మనం చూడగలం. ప్రియులరా, నిజముగా యేసు ప్రభు స్వస్థపరిచే దేవుడే. ఆయన నిన్ను స్వస్థపరచాలి అని అంటే నువ్వు యేసు ప్రభుని వెంబడించాలి. ఎలాగనంటే పరిశుద్ధమైన హృదయముతో, నిష్కపటమైన హృదయముతో, ప్రేమగల హృదయముతో ఆయనను వెంబడిస్తే చాలు. ఆయన మనలను జ్ఞాపకము చేసుకుని మనలను స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు. మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసు మనలను స్వస్థపరచాలనంటే మనము చేయవలసిన మూడవ పని ఏమిటినంటే యేసునందు గొప్ప విశ్వాసం ఉంచాలి. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వచనాలు మనం గమనిస్తే అక్కడ కానాను స్త్రీ తన కుమార్తె విషయములో యేసు క్రీస్తును వేడుకుంటా ఉంది. అయ్యా, నా కూతురు దయ్యము పట్టి బాధపడుతుంది గనక ఆమెను స్వస్థపరచండి అని వేడుకుంటూ ఉంది. అయితే యేసు క్రీస్తు వారు ఆమె విశ్వాసమును పరీక్షించి అంటున్నాడమ్మా, యజమానుడు తన పిల్లల కొరకు ఉంచినటువంటి రొట్టె ముక్కలను కుక్కలకు వెయ్యుట యోగ్యము కాదు కదా అని అంటే ఆమె అంటుంది, అయ్యా, తన యజమానుడు తిను బల్ల మీద నుంచి పడే రొట్టులను ఆ కుక్క పిల్లలు తినును కదా అంటూ ఉంది. తనను ఎంత తగ్గించుకుందనంటే యేసు క్రీస్తు వారి ముందు తన్ను తాను తగ్గించుకుంది. ప్రియమైనటువంటి వారలారా, అందుకే ప్రభు ఆమె విశ్వాసమును చూసి మెచ్చుకున్నాడు. అమ్మా, నీ విశ్వాసము చాలా గొప్పది. ఇటువంటి విశ్వాసము నేనెక్కడా చూడలేదు. నీ విశ్వాసము చాలా గొప్పది గనుక ఈ క్షణము నీ కుమార్తె స్వస్థపరచబడుతుంది అని దేవుడు చెప్పాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఆలోచన చేయండి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. దేవుని నమ్మికయే నిన్ను స్వస్థపరుస్తుంది. గనుక ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరా, నువ్వు యేసు క్రీస్తు స్వస్థత కొరకు ఎదురు చూస్తూ ఉంటే నీలో విశ్వాసము గొప్పదై ఉండాలి. ఆయన మాత్రమే చేయగలడు అనేటువంటి విశ్వాసము నీలో ఉంటే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. ఈరోజు యేసు క్రీస్తు వారి యొక్క స్వస్థత కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా వారి జీవితాల్లో 3 పనులు చేయాలి. అది 1, యేసు యొద్దకు రావాలి, అప్పుడు ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. 2, యేసును వెంబడించాలి, అప్పుడు ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. 3, యేసునందు విశ్వాసం ఉంచాలి, అప్పుడు ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. ముగింపులోనికి వస్తా ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరి, యేసు క్రీస్తు వారి శిష్యులలో ఒకడైనటువంటి పేతురు, ఆయన నామములోనే కాక, పేతురు నామములో కాక, యేసు క్రీస్తు నామములో స్వస్థతను ప్రకటించాడు. నిజమే, యేసు నామములో స్వస్థత ఉంది, యేసు నామములో విడుదల ఉంది, ఆ నామములోనే రక్షణ ఉంది. ఈరోజు క్రీస్తు నామమును ఆధారముగా చేసుకుని జీవించగలిగితే ఆనాడు పేతురు చేసిన బలమైన కార్యములు నీవు నేను కూడా చేయగలం అనేటువంటి విశ్వాసముతో మన యొక్క జీవితాలను మనము కొనసాగించాలి. కనుక యేసు నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసు నామములో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షింపబడతారు, దీవించబడతారు, స్వస్థపరచబడతారు. ఈరోజు నీవు మాత్రమే స్వస్థత పొందుకోవడము కాదు, కానీ యేసు క్రీస్తు యందు నమ్మిక ఉంచినట్లయితే నీ ద్వారా అనేక మంది స్వస్థతలోనికి వస్తారు. కనుక ఈరోజు ఆయన స్వస్థపరిచే దేవుడిగా తన హస్తాలు మన కొరకు చాపుతా ఉన్నాడు. నీ స్వస్థత కోసం, నీ ఆరోగ్యము కోసం ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయారేమో, అయితే యేసు అంటున్నాడు, నేను మీ వద్దకు వస్తూ ఉన్నాను,
మిమ్మల్ని స్వస్థపరచడానికి మీ వద్దకు వస్తున్నాను, కనుక మీరు నన్ను విశ్వసించండి అని చెప్తా ఉన్నాడు. కనుక నా ప్రియమైనటువంటి సహోదరా సహోదరి, ఈరోజు స్వస్థత కావాలి అని అంటే యేసును వెంబడించాలి, యేసు యొద్దకు రావాలి, యేసునందు విశ్వాసం ఉంచాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు నాయన. నీ నామములోనే స్వస్థత, నీ నామములోనే రక్షణ. గనుక ఈ యొక్క క్లుప్త సందేశాన్ని ఎవరైతే విన్నారో, ఎవరైతే స్వస్థత కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు అయ్యా, నీ స్వస్థత పొందుకొనున్నట్లు నిన్ను వెంబడించేవారిగా, నిన్ను ఆరాధించేవారిగా, నీ యందు విశ్వాసం ఉంచేవారిగా, నీ యొద్దకు వచ్చేవారిగా మమ్మలను సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మిమ్ములను మీ కుటుంబాలను ప్రభువు దీవించి ఆశీర్వదించునుగాక.